వెంకమరావు. ఏం చేస్తుంటారు? ముఠా పని అన్న. ఈ ఒక్క మాట అడుగుతా సింగిల్గా, 4.5 ఏళ్లలో డెవలప్ అనేది జరిగిందా లేదా జగ్గైపేట? జరిగిందన్న. ఏం మేరకు జరిగింది? ఈ రోడ్లు వేయటం కానీ, లేని వాళ్ళకి ఇల్లు కట్టడం కానీ. సపోజ్ నా గురించే తీసుకోన్నా, మా ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నాయి. మా అమ్మ, నేను, మా తమ్ముడు. ఒక ఇంట్లో ముగ్గురు ఉండాలంటే కష్టంగా ఉంది. అలాంటిది మాకు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి, ఇలా ఇచ్చి, ఏ సమస్య ఉన్నా తీర్చి ఇచ్చేసారంటే మరి వాళ్ళకే వేయాలి. ఇంకో మాట అడుగుతాను, ఇక్కడ నీటి సమస్య అంటున్నారు, ఉందా అంటారు ఎక్కువగా? ఇక్కడ నాకంటే నా ఒక్కడికే కాదు, ఈ జగ్గైపేట మందికి నా బోటోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంకా నా బోటోళ్ళు అందరికీ మరి ఇల్లు ఇచ్చి కట్టించారంటే మరి వాళ్ళందరికీ ఇది మంచి చేశారు కాబట్టి మరి అతనికే వేయాలి. మీరేమో ఖచ్చితంగా అంటే టీడీపీ ప్రకారమే కదా, టీడీపీ పర్సన్ చేసినట్టు టీడీపీ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ రావాలని మీ అభిప్రాయం. కానీ ఈసారి వస్తుందా? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోడీ గారు, కేసీఆర్ గారు సపోర్ట్గా ఉంటున్నారు అన్న వార్త విన్నారా? ఉన్నా ఇతనే వస్తారు అన్న, ఎందుకంటే ఇతనే వస్తారు పక్కా. అది మట్టికి బాబు గారే అంటారు పక్కగా. కూటమి ఏర్పడినా కూడా వాళ్ళందరూ అంత కలిసి కట్టుకొచ్చిన బాబు గారు వస్తారు పక్కా. మీ పేరండి? నా పేరు శ్రీనండి. ఏం చేస్తుంటారు? రాడ్ బిల్డింగ్ పని చేస్తారు. రాడ్ బిల్డింగ్. ఈసారి పోటాపోటీ ఉందంటారా? వార్ వన్ సైడ్ అంటారా? వార్ వన్ సైడ్ అయితే. వార్ వన్ సైడ్ అయితే ఇటువైపు అంటారు. వైసీపీ, జనసేన, టీడీపీ. టీడీపీ పక్కన పక్కా. రాజగోపాల్ గారు మళ్ళీ గెలుస్తారంటారా? తాతయ్య గారు కంపల్సరీ గెలుస్తారు మళ్ళీ. ఖచ్చితంగా మాట అంటున్నారు కదా, ఏమో ఈసారి గెలుపు అవకాశాలు టీడీపీ తక్కువగా ఉన్నాయి, జగన్తో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది, అయినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయా అనేసి డౌట్ పెడుతున్నారు. అసలు ఏం లేదండి, ఖచ్చితంగా తాతయ్య గారు గెలుస్తారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు ఈసారి? మెజార్టీ అంటే 2,000-3,000 మెజార్టీతో. కిందసారి అయితే 80,000 ఓటర్లు. పోయినసారి వచ్చింది 1,800 వచ్చినాయండి. కొంచెం పోటాగా ఉంది కాబట్టి అట్టా కలిసే తాతయ్య గారే కాబట్టి 2,000-3,000 మెజార్టీతో. పార్టీని చూద్దాం, అభ్యర్థిని చూద్దాం. ప్రధానంగా మనం రెండింటిని చూడాలండి, రెండింటిని చూడాలి. ప్రధానంగా ఏదైతే తాతయ్య గారిని చూడాలి. మీ పేరు? బక్కా గోపి హనుమంచిపల్లి, జగ్గైపేట మనలో. ఏం చేస్తుంటారు? ప్రజెంట్ జాబ్ చేస్తానండి. ఏ జాబ్? చెట్టినార్ సిమెంట్లో సిపిపిలో చేస్తానండి, ఎంప్లాయీని. మెండుగా ఈసారి అవకాశాలు టీడీపీకి ఉన్నాయని చెప్తున్నారు, అదే నిజమా? జనసేన వైపు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కానీ చూసేవాళ్ళు లేరా? ఇప్పుడు ఏంటంటే శ్రీరామ్ తాతయ్య గారు 2,500 కోట్లు ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం అభివృద్ధి చేయటం. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలండి, ఎన్టీఆర్ కాలనీలో కావాలండి, అదేవిధంగా 2,500 కోట్లు అభివృద్ధి చేశాడు. ఈసారి మెజార్టీ కనుక 10,000 అబోవ్ రావచ్చని మేము అనుకుంటున్నాం. మెజార్టీ 10,000 అబోవ్ అంటున్నారు మీరు. పోయినసారి ఏంటంటే ఆయన అధికారంలో లేడు, ఈసారి ఏంటంటే అధికారంలో ఉండవు. ప్లస్ ఆయన అభివృద్ధి చేసిన అభివృద్ధి కనుక మన సీసీ రోడ్లుగా నాగపడతా ఉన్నాయి. అదేవిధంగా ఆయన మెజార్టీ రావచ్చని కోరుకుంటున్నాం. మొత్తం 4.5 ఏళ్లలో చేసింది టీడీపీ అంటారు, చేసింది తెలుగుదేశం హయాంలోనే. మరి తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ 100% ఎంత అంటే ఏం చెప్తారు? మేమైతే 70%. ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి కదా, ఈసారి ఇంకో అవకాశం ఇస్తే పూర్తి చేసేస్తుందా అంటారు? ఈసారి పక్కా మళ్ళీ తాతయ్య గారి హయాంలో గెలిస్తే మాత్రం 99% అయిద్దని మేము ఆశిస్తున్నాం. ఇంకా అప్పటికి పెండింగ్లో ఏమైనా ఉండిపోతాయా? మ్యాక్సిమం ఇప్పుడే 70% అయిపోయింది. ఈ పోలవరం కానీ, ఇంకేమన్నా సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అమరావతి మనం తెలంగాణ నుంచి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చినాం ఫస్ట్. అప్పుడు మన చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కేంద్ర రూపాయి అయిపోయినా విదేశాలతో కంపెనీలతో సహా పెట్టుకొని ఆ కియో సంస్థ ఇంకేమైనా తెచ్చి దాన్ని ఆ డబ్బులు మనకు అందిస్తుంది. ఇంకా ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని అంటున్నావు కానీ నువ్వు ఇంకో మాట అడుగుతాయి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరెవరు సపోర్ట్గా ఉంటున్నారు తెలుసాదేనని? పక్కా జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారు ఉండవు, మోడీ గారు కూడా తెలుసుగా మీకు? తెలుసు. చంద్రబాబు అన్నట్టు కరెంటు ఢిల్లీలో ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ మోడీ స్విచ్ కరెంటు తిరిగితే ఇక్కడ కేసీఆర్ స్విచ్ అయితే ఇక్కడ ఫ్యాన్ తిరిగిద్ది. అందుకోసం ఆ కరెంటు కొనక వచ్చే పరిస్థితి లేదు. ఇదేమన్నా వాళ్ళు ముగ్గురు ఒక కూటమిగా రావచ్చు, బాబు గారు గెలుపు ఉంటుందా అనేవాళ్ళు ఉన్నారు. అందుకు అదే ఉండదండి ఇంకా. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే డోక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకు కనుక పసుపు కుంకం. అదేవిధంగా వికలాంగులకు 12 రకాల పింఛన్లు రెట్టింపు చేసిండు. ఇప్పుడు ఏ ముసలాములు అడిగినా కనుక, అసలుకి వైఎస్ఆర్ అడిగినా కనుక మేము తిరగపోయినా కనుక మా ఓటు మాత్రం ఆయనకేనాయా, 200 పింఛన్ 2,000 చేసిండు, మా కొడుకులు పెట్టపోయినాయేం కదని వాళ్ళు అట్లా ఆశిస్తున్నారు. మొత్తం ప్రజలు మొత్తం అదే ఆలోచిస్తున్నారంటారా? అదే ఆలోచిస్తున్నారండి. చివరికి ఏదో డబ్బుకి లొంగిపోయే ఓటర్లు ఎక్కువ అని అంటారు కదా, అది లేదంటారా? అదేమి లేదండి, డబ్బుకి లొంగిపోయే ఓటర్లు ఉంటారు చెప్తూ ఉంటారు కదా, మద్యానికి ఇలా లొంగిపోయేవారు ఉన్నారా? ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డబ్బుకు లొంగిపోయేది చీపు కాడ తాగిపోయేవాళ్ళు.
ప్రజలు ఏంటంటే అంత పిచ్చోళ్ళు ఏం కాదు, అందరూ చేసిన అభివృద్ధిని చూసే ముందు పట్టం కడతారు. ఇంకా పోయినసారి అట్ట కట్టే ఈసారి ఏంటంటే